హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో రోజు వీడియో అయితే సండే వ్లాగ్ అన్నమాట. యాక్చువల్ అయితే సండే మార్నింగ్ నుండి నేను ఈవినింగ్ వరకు తీద్దాం అనుకున్నాను, కానీ మధ్యాహ్నం ఏదో వర్క్ ఉండి కుదరలేదు. సో ఓన్లీ సండే మార్నింగ్ తీసాను, అంటే బ్రష్ చేసే వరకు తీసాను. మళ్ళీ తర్వాత ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళేది, ఇంకా ఎగ్జిబిషన్ వీడియో కూడా తీసాను. కానీ ఏంటంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది, అందుకే ఓన్లీ మార్నింగ్ ఇంకా ఈవినింగ్ మార్కెట్ది కలిపి ఈ వీడియోలో పెట్టాను. ఎగ్జిబిషన్ వీడియో ఓన్లీ సపరేట్ గా పెడుతున్నాను. నా చెప్పు కుక్క ఎత్తుకొచ్చి అన్నమాట. ఏందో ఈ మధ్యలో కుక్కలు చాలా ఎక్కువైపోయాయి. ఎవరు చెప్పులు కనబడితే వాళ్ళే తీసుకుపోతున్నాయి, అక్కడ పడేస్తున్నాయి. తర్వాత చెప్పుల కోసం మళ్ళీ మేము వెతుకోవడం అవుతుంది. చెప్పుల బయట విడిచి ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చేసరికి లేదు, అప్పటిదప్పుడే కుక్క మాయం చేసింది. సో దాన్ని నేను హ్యాపీ ఇద్దరం వెళ్ళాము. మార్నింగ్ వాక్. చలి అవుతున్నావా? చెప్పవు, చెప్పక్కో, చెప్పు మరి, చెప్పు. చెప్తానత్తావు గట్లా చెప్పు. చలి అవుతున్నావా నువ్వు? చలి అవుతున్నావా? అత్తానపా, చూసినావా ఇట్లా ఎత్తాను? నేను రీల్ ఇస్తాను అనుకుంటానవా? రీల్ ఇస్తానా నేనేమన్నా? ఫోటో కాదు, వీడియో తీస్తాను. బాగున్నావు. ఇవాళ ఎట్టెట్టినావు? క్యాబ్ పెట్టినావు, స్వెటర్ వేసినావు. హ్యాపీ ఏం సంగతి? హ్యాపీ? హ్యాపీ ఇట్లా ఉంచు. అను గూగల్ టీచర్లో మంచిగా ఇట్లా ఇట్లా ఈ అను. పేస్ పెట్టిందా మమ్మీ? అరే ఒక కాడు ఉండి దోము. ఎవరుకుంటూ తోముతారా? ఒక దగ్గర ఉండు. అడ్డు అట్లా అడ్డు. నో పాపా అను. హ్యాపీ నో పాపా. జంప్ చేస్తానవా? జంప్ అడ్డు అక్కడ ఇట్లా. హాయ్ చెప్పత్తగి. ఏం తింటున్నావు? మరి పుట్కాలు తింటలేవు? పుట్కాలేవి ఏవి తినవా? అవద్దా? పుట్కాలంటే తెలుసా? పిన్నికి అడుగు. ఏంటి పుట్కాలంటే? అమ్మో తెలిసింది పిన్నికి. నీ భాష పిన్నికి అర్థమైందిరా. అన్నమా? అన్నం తిన్నావు కదరా ఇప్పుడే. నోట్లేది ఫింగర్ది తింటలేవేంది? బ్యాడ్ గర్ల్. హ్యాపీ బ్యాడ్ చేస్తుందంతా. మధ్యాహ్నం మొత్తం వీడియో అయితే తీయలేదు, మళ్ళీ మార్నింగ్ తర్వాత ఈవినింగ్ కంటిన్యూ అవుతుంది వీడియో. సో సండే కదా, సండే మార్కెట్కి వెళ్తున్నాము. దారిలో ఇది కనిపించింది కొంచెం ర్యాలీ లాగా. మా ఇంటి పీసికి మంత్రి ఎమ్మెల్యే వస్తున్నారంట. సో దానికోసమే కొంచెం ర్యాలీ లాగా జరిగింది. అక్కడ ఫుల్ క్రౌడ్ ఉండే, ఇంకా ఫుల్ డీజేస్. సో మేము ఆ క్రౌడ్లో మెల్లిమెల్లిగా మార్కెట్కి అయితే వచ్చేసాము. వర్ష చెప్పులు కొనుక్కోవడానికి వచ్చింది, కానీ పాపం తనకి చెప్పులు దొరకలేదు. ఇంకా తను చెప్పుల కోసం ఇంకా ఎగ్జిబిషన్ కోసం వచ్చింది. ఎగ్జిబిషన్ ఒకటి అయింది, కానీ చెప్పులు కాలేదు. మళ్ళీ తర్వాత ఎప్పుడైనా కొనాలి. సో సండే మార్కెట్ అయితే ఇది. ఒక 2-3 ప్లేసెస్లో చెప్పులు చూసాము, కానీ నచ్చలేదు. తర్వాత వెజిటేబుల్స్ కొనుక్కొని ఇంటికి వెళ్ళేసరికి కొంచెం చీకటి అయిపోయింది. తర్వాత ఎగ్జిబిషన్ వెళ్ళాలి. నేను వంట కూడా ఏం చేయలేదు అసలు. యాక్చువల్గా అయితే మధ్యాహ్నం బిర్యానీ చేద్దామని ప్లానింగ్లో ఉండే, కానీ ఇంటికి చికెన్ రావడం లేట్ అయింది. అందుకే అది మ్యారినేట్ చేయాలి, మళ్ళీ బిర్యానీ చేయాలి, అందులో గ్రేవీ చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి ఆ ప్లాన్ అయితే మేము క్యాన్సిల్ చేసుకొని నైట్ రెస్టారెంట్కి వెళ్ళిపోయాము. గోర్ఖాన్లో కొత్తగా ట్రైన్ రెస్టారెంట్ స్టార్ట్ అయింది. ఆ ట్రైన్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. మేము తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు, మేము వెళ్ళేటప్పుడు ఎంత క్రౌడ్ ఉందో వచ్చేటప్పుడు కూడా అంతే క్రౌడ్ ఉంది. మార్కెట్ అయితే అయిపోయింది, ఇంటికి వచ్చినాం. టైం 7:45 అవుతుంది. ఇప్పుడు మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. యాక్చువల్గా అయితే నిన్న సాటర్డే కదా, సాటర్డే వెళ్దామని రెడీ అయినాం. కానీ కొంచెం వర్క్ ఉండే మా ఆయనకి, షాప్లో ఉండే, ఇంటికి రాలేదు.
అందుకే నిన్నైతే వెళ్ళలేదు, క్యాన్సిల్ అయింది. ఈరోజు వెళ్తున్నాము. టైం 7:45. మా హ్యాపీ చూడండి, హ్యాపీ ఎట్లా పెట్టుకున్నారా నువ్వు స్వెట్స్? చిక్కు చిక్కు. ఎటు పోతున్నాను చెప్పు బిడ్డ. ఎటు పోతున్నా చెప్పు నువ్వు. గోర్కంలో ఏం చేస్తావు? జంపింగ్ ఎక్కడ చేస్తావు మరి? ఎగ్జిబిషన్ లో వేద్దాం.